బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. జూరాల, కోయిల్ సాగర్, నెట్టింపాడు బీమా పంపులు ఆన్ చేసి నీళ్లు వదిలినా కూడా అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాటిలైట్ ద్వారా మోటార్లు ఆన్లో ఉన్నాయా లేవా, నీళ్లు వదిలామా లేదా అనేది బీఆర్ఎస్ నాయకులు చూసుకోవాలని సూచించారు. మహబూబ్ నగర్ ప్రజల కోసం తాను కొట్లాడుతున్నప్పుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. జూరాల నీళ్లు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఉన్నాము. బీఆర్ఎస్ నేతలు కేఎల్ఐ పంపులు ఆన్ చేయడం లేదు, జూరాల కింద ఉన్నాయి. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కూడా నీళ్లు ఇవ్వకుండా మహబూబ్నగర్ రైతులు, పాలమూరు రైతుల పాపం కట్టుకుంటున్నారని నిరంజన్ రెడ్డి అంటున్నారు కదా. పైన ఏముంటుంది, శాటిలైట్ ఉంటుంది. శాటిలైట్ ఓపెన్ చేసుకోమని చెప్పారు. శాటిలైట్ ఓపెన్ చేసి ఆ నిరంజన్ రెడ్డికి వాళ్ళకి కనపడతలేదేమో, ఎప్పుడు ఏ టైంలో మోటార్లు నడుస్తున్నాయో, నీళ్లు పారుతున్నాయో శాటిలైట్ పిక్చర్ చూడమని చెప్పారు. కల్వకుర్తి దగ్గర 802 అడుగులు, 850 అడుగులు ఉన్నప్పుడు కూడా నీళ్ళు ఎత్తిపోయవచ్చు, కానీ ఎందుకు ఎత్తిపోస్తలేరు మోటార్లు? పట్టినోడు పరకంటే కాజల్లంటే బాబు, నువ్వు నీళ్లు మోటార్లు నడుస్తున్నాయంటే మళ్ళీ నీళ్ళు మోటార్లు ఆన్ చేయాలంటే ఏమనాలి? డెడ్ లైన్ విధించారు కదా, 11కు ముట్టడికి వస్తున్నాము అక్కడికి ప్రాజెక్టు దగ్గరికి. వాళ్ళ బొంద ఆ డెడ్ లైన్ ప్రజలే డెడ్ లైన్ విధించరు, అయిపోయిన ఇంటికి పోయినరు. ఇంకా వాళ్ళు విధించేదే ఉంది. ఇవన్నీ కూడా రాజకీయ పబ్బం కోసం మాట్లాడే మాటలు. మహబూబ్నగర్ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఆ సొంత ప్రాంతం వాడు పట్టించుకోకుండా పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతున్నా తను పట్టించుకోవడం లేదనేది. నేను పట్టించుకున్నప్పుడు ఆయన ఎడవుండే. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోల పథకానికి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ముందున్నది 50,000 ఎకరాలకి శాంక్షన్ ఇచ్చారు. దాని తర్వాత రాజశేఖర ప్రభుత్వం వచ్చినాక దాన్ని 3,50,000 ఎకరాలకు మంజూరు ఇప్పించిన. 3,50,000 ఎకరాలకు. అదే ప్రకారం రాజశేఖర గారితో నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టు కల్వకుర్తి అయినా, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సారు నేను ఉన్నప్పుడే అవన్నీ కూడా జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. రైట్, ఇది మంత్రి జూపల్లి చెప్తున్నది. ఖచ్చితంగా రోజు అక్కడ అంటే పంపులు ఆన్ అయ్యాయి, రైతులకు నీళ్లు వదిలినా కూడా కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమాకు కూడా నీళ్లు వదిలినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయాల కోసమే రాద్దాంతం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏదైతే ప్రాజెక్టుల ముట్టడికి వస్తామంటున్నారో నార్లాపూర్కి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే రైతులకు, మహబూబ్నగర్, పాలమూరు రైతులకు నీళ్లు వదులుతున్నాము, వాళ్ళు చూస్తే బాగుంటుంది. రాజకీయాల కోసం రాద్దాంతం చేయడం. నిరంజన్ రెడ్డి గతంలో నేను ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం. నిరంజన్ రెడ్డి అప్పుడు లేడు, రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టులు జరిగాయి అంటూ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శేఖర్.